ఓం నమ శివాయ. ఈ ప్రపంచంలో ఏది యాదృచ్ఛికంగా జరగదు. ప్రతి పుట్టుక వెనుక ఒక గాఢమైన రహస్యం దాగి ఉంటుంది. అలాగే మన మహాభారతంలోని కూడా కౌరవుల పుట్టుక ఉంది. అయితే ఈ కౌరవులు ఎందుకు పుట్టారు? ఏ శాపం వల్ల పుట్టారు? ఏ శాపం వీళ్ళను ఈ లోకానికి తీసుకొచ్చిందో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ పుష్ప ఆర్వి. అయితే హస్తినాపురం రాజు ధృతరాష్ట్రుడు, అతని భార్య గాంధారి. వ్యాస మహర్షి గాంధారి భక్తి వినయాన్ని మెచ్చి ఆమెకు ఒక వరం ఇస్తాడు. నీకు 100 మంది బిడ్డలు కలుగునుగాక అని. ఆ మాట విన్న గాంధారి ఆనందానికి అవధులు లేవు. కొన్ని సంవత్సరాలకు గాంధారి గర్భం దాల్చింది. కాలం గడుస్తుంది, కానీ గాంధారి ఇంకా ప్రసవించలేదు. ఇంతలో కుంతి ఇప్పటికే పాండవులను కనేసింది. ఇది చూసిన గాంధారికి కోపం, అసూయ పెరిగిపోయాయి. ఆ కోపంతో తన గర్భాన్ని తానే చీల్చుకుంది. అలా ఆమె గర్భం పగిలి ఒక పెద్ద మాంసపు ముద్ద బయటకు వచ్చింది. ఆ దృశ్యం చూసి అందరూ భయపడ్డారు. అప్పుడు వ్యాస మహర్షి వచ్చి ఆ ముద్దను 100 ముక్కలుగా చేసి 100 కుండలలో వేశాడు. కొంచెం మిగిలిన ముద్దను కూడా మరొక కుండలో వేశాడు. మొత్తం 101 జీవాలు. కొన్ని రోజుల తర్వాత ఆ కుండల నుంచి ఒక్కొక్కరుగా పుట్టడం ప్రారంభించారు. మొదటిగా పుట్టినది దుర్యోధనుడు. అయితే అతను పుట్టినప్పుడు ఆకాశంలో చెడు సంకేతాలు కనిపించాయి. జంతువులు అరవడం మొదలుపెట్టాయి. అప్పుడే ఋషులు ధృతరాష్ట్రుడికి హెచ్చరించారు, ఈ బాలుడు భవిష్యత్తులో వినాశనానికి కారణమవుతాడు అని. కానీ ధృతరాష్ట్రుడు వినలేదు. అయితే ఇది కేవలం ఒక కుటుంబ కథ కాదు. ఇది ధర్మం అధర్మం మధ్య యుద్ధం. ఈ భూమిపై అధర్మం పెరిగినప్పుడు దాన్ని నాశనం చేయడానికి దేవతలే స్వయంగా భూమిపై అవతరిస్తారు. అలాగే కౌరవులు కూడా అధర్మానికి ప్రతీకగా పుట్టారు. పురాణాల ప్రకారం మునుపటి జన్మలో వాళ్ళు అసూర స్వభావం కలిగిన వారు. వాళ్ళు చేసిన పాపాల వల్ల ఈ జన్మలో కౌరవులుగా పుట్టారు. ముఖ్యంగా దుర్యోధనుడు. అతని లోపల ఉన్న అహంకారం, అసూయ, ద్వేషం అన్ని పూర్వజన్మ ఫలితంలే. కౌరవులు లేకపోతే అసలు కురుక్షేత్ర యుద్ధమే జరిగేది కాదు. ఆ యుద్ధం లేకపోతే ధర్మం కూడా గెలిచేది కాదు. వాళ్ళు చెడ్డవాళ్ళు అయినా కూడా వాళ్ళ పుట్టుకకు ఒక గొప్ప కారణం ఉంది. జీవితంలో మనం కలిసే ప్రతి వ్యక్తి మంచి వాళ్ళైనా చెడ్డవాళ్ళైనా ఒక కారణంతోనే వస్తారు. కౌరవులు కూడా అంతే, అలాగే పుట్టారు. వాళ్ళు పుట్టింది పాపం కోసం కాదు, ధర్మాన్ని నిలబెట్టడానికి. అయితే వాళ్ళతో పాటు పుట్టిన అమ్మాయి దుశ్శల. దుర్యోధనుడు, దుశ్శాసనుడు అంటే అన్నలందరికీ ఒకే చెల్లెలు. దుశ్శల జీవితం కూడా చాలా విభిన్నంగా ఉంటుంది. ఆమె జయదాత్రుడు అనే రాజుకు ఇచ్చి పెళ్లి చేశారు. ఆమె కూడా ఒక రాణిలాగా జీవించింది. అయితే కురుక్షేత్ర యుద్ధ సమయంలో ఆమె భర్త కూడా పాండవులతో యుద్ధం చేశాడు. చివరికి అతను కూడా మరణించాడు, వాళ్ళ అన్నలతో పాటు. యుద్ధం ఎవరిని వదిలిపెట్టదు. చెడ్డవాళ్ళు మాత్రమే కాదు, మంచి వాళ్ళు కూడా బాధపడతారు. దుశ్శల ఏ తప్పు చెయ్యలేదు. మన పాప ఫలితాలు మనకే కాకుండా మన చుట్టూ ఉన్న వాళ్ళపై కూడా ప్రభావం చూపుతాయి. కౌరవుల అధర్మం దుశ్శల జీవితాన్ని కూడా ప్రభావితం చేసింది. కాబట్టి మనం చేసే ప్రతి పని మనకే కాదు, మన కుటుంబ సభ్యులపై కూడా ప్రభావం చూపుతుంది. ధర్మాన్ని వదిలితే బాధలు తప్పవు. అయితే వ్యాస మహర్షి వరం ఎందుకు ఫలించలేదు అంటే కారణం అసూయ, ఆత్మనియంత్రణ లేకపోవడం, ప్రకృతి నియమాలను మార్చడం. గాంధారి కుంతిని చూసి అసూయ పడింది. కోపంతో తన గర్భాన్ని తానే చీల్చుకుంది. దేవుడు ఇచ్చిన ప్రక్రియని మనం చెడగొడితే ఫలితం మారుతుంది. ఇది కేవలం కథ కాదు, మన జీవితానికి ఒక గొప్ప పెద్ద సందేశం. దేవుడు మనకు అవకాశాలు ఇస్తాడు, కానీ వాటిని ఎలా ఉపయోగించాలో మనపై ఆధారపడి ఉంటుంది. గాంధారి వరాన్ని పొందింది, కానీ ఆమె మనసు స్థిరంగా ఉండలేదు. ఒక్క క్షణం కోపం, ఒక్క క్షణం అసూయ మన జీవితాన్ని మొత్తం మార్చేస్తాయి. గాంధారి విషయంలో కూడా అదే జరిగింది. కాబట్టి జీవితంలో దేవుడు ఇచ్చిన వరం ఉన్నా మన ఆలోచనలు స్థిరంగా లేకపోతే, మన నిర్ణయాలు తప్పైతే ఫలితం మొత్తం మారిపోతుంది. వరాలు మనకు దారి చూపిస్తాయి, కానీ గమ్యం చేరేది మన కర్మ వల్లే. ఓం నమః శివాయ.
ఈ వీడియో గనక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఏదైనా సందేహాలు ఉంటే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ. హర హర మహాదేవ.